పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై కాసేపట్లో నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పటికే అరెస్టై జైల్లో ఉన్న సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. A1 పెద్ద రామిరెడ్డి, A2 చిన్ని రామిరెడ్డి బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు. కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. తమకు గంట సమయం కావాలని చిక్కడపల్లి పోలీసులు కోరారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ఇంకా ఎంతసేపట్లో తీర్పు రాబోతోంది? అటు సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పై కూడా ఇంకా ఎంతసేపట్లో తేలే అవకాశం ఉంది? థ్యాంక్ యూ సతీష్. ఏదైతే సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మరి కాసేపట్లో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పై నాంపల్లి కోర్టు అయితే తీర్పు అయితే ఇవ్వనుంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు కూడా ముగిశాయి. ముఖ్యంగా బెయిల్ పిటిషన్ తిరస్కరించాలంటూ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా న్యాయస్థానాన్ని అయితే కోరారు. ఎందుకంటే ఒకవేళ అల్లు అర్జున్ బెయిల్ వస్తే కనుక ఖచ్చితంగా సాక్షులు తారుమారయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏదైతే వాదనలు అయితే వినిపించారు. అలాగే మరొక పక్క నాంపల్లి బెయిల్ ఆర్డర్ కోసం కూడా ప్రస్తుతం మొత్తం కూడా సర్వత్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా సంధ్యా థియేటర్ ఘటనలో ఇప్పటికే అల్లు అర్జున్ అయితే మధ్యంతర బెయిల్ పై అయితే ఉన్నాడు. అలాగే హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ అప్లై చేసుకోవాలంటే కూడా సూచించిన నేపథ్యంలోని ఏదైతే నాంపల్లి కోర్టులోని అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు కూడా వినిపించడం జరిగింది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో కూడా నాంపల్లి కోర్టు సంబంధించి తుది తీర్పు అయితే ఇవ్వనుంది. అలాగే మరొక పక్క నాంపల్లి కోర్టులోని సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేసింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులోని బెయిల్ పిటిషన్ అయితే A1 పెద్దిరామిరెడ్డి, A2 చిన్నరామిరెడ్డి కూడా దాఖలు చేశారు. ముఖ్యంగా వీళ్ళు దాఖలు చేసిన దానికి కూడా వివరణ తీసుకున్న తర్వాత కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులు కూడా కోర్టు ఆదేశించిన నేపథ్యంలోనే ఒక గంట సమయం అయితే పోలీసులు అయితే కోరారు. ఒక గంట తర్వాత ఖచ్చితంగా ఏదైతే కౌంటర్ దాఖలు చేస్తామంటూ కూడా గంట సమయం అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే ఇటు నాంపల్లి కోర్టు అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యానికి సంబంధించి అలాగే అల్లు అర్జున్ కి సంబంధించి కూడా మరికొద్ది సేపు